భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ కాదు కాదు భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య 2026 T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనేది నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతుంది. అది కూడా మార్చ్ 8న. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి ఇరు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే అటు న్యూజిలాండ్ జట్టు సౌత్ ఆఫ్రికా లాంటి పటిష్టమైన జట్టుని ఎదిరించి ఓడించి ఫైనల్స్కి వచ్చింది. మన భారత జట్టు కూడా ఒక్క సౌత్ ఆఫ్రికాతో తప్ప అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి అసలు విజయ భేరి మోగించేస్తుంది. ఈ నేపథ్యంలో తుది జట్టు అనేది ఎలా ఉండబోతోంది అంటే ఖచ్చితంగా మనం అందరం ఏమనుకుంటామంటే విన్నింగ్ కాంబినేషన్తోనే భారత్ ముందడుగు వేస్తుందని అనుకుంటున్నాం. కాకపోతే మ్యాటర్ ఏంటంటే భారత జట్టు ఓవరాల్గా నాలుగోసారి వరుసగా రెండోసారి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. అయితే జట్టు విజయ పదంలో ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ల పేలవమైన ఫామ్ ఇప్పుడు టీమిండియా మేనేజ్మెంట్కు పెద్ద సమస్యగా మారింది. అయితే ముఖ్యంగా అభిషేక్ శర్మ ఏమో పరుగులు చేయటం లేదు. వరుణ్ చక్రవర్తి ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నాడు. హర్షదీప్ సింగ్ అస్సలు వికెట్ల మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని తప్పించి వీళ్ళ ప్లేస్లో వేరే వాడిని పెడతామా అంటే ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు బయటికి వెళ్ళటం, రింకు సింగ్ జట్టులోకి రావటం జరుగుతోంది. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో వరుణ్ చక్రవర్తి తన 4 ఓవర్లలో 64 పరుగులు సమర్పించుకున్నాడు. అది తక్కువ విషయమేం కాదు. అతనికి దక్కింది ఒకే ఒక వికెట్. అంతకుముందు వెస్టిండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో కూడా 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా పైన కూడా 47 పరుగులు ఇచ్చి ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో వరుణ్ ప్రభావం చూపలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఫైనల్లో అతని స్థానంలో అనుభవజ్ఞుడైన కుల్దీప్ యాదవ్ను పెట్టే ఆప్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇదంతా కూడా తెలుస్తుంది అన్నమాట. అయితే మెరుగైన ప్రత్యామ్నాయం కూడా కావచ్చు ఇది. ఎందుకంటే ఇంత ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు. మరోవైపు కుల్దీప్ యాదవ్ గురించి చెప్పాలి అంటే తను చాలా కీలకమైన మ్యాచెస్లో కూడా అద్భుతంగా ఆడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అసలు నిజం చెప్పాలంటే లెక్క పెట్టలేనంత. ఇక అభిషేక్ శర్మ ఈ T20 వరల్డ్ కప్ అభిషేక్ శర్మకు ఒక పీడకల. ఇప్పటి వరకు ఆడిన 7 ఇన్నింగ్స్లో 89 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం 7 ఇన్నింగ్స్లో తన దగ్గర నుంచి కనీసం అంటే కనీసం 250 పరుగులైనా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకనంటే తను అసలు T20లోనే టాప్ ర్యాంకింగ్స్ కలిగిన అబ్బాయి. అంతేకాకుండా T20 ఫార్మాట్లోనే మొన్న జరిగిన న్యూజిలాండ్తో సిరీస్లో కూడా దుమ్ము రేక్కొట్టాడు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది, ఎందుకు డకౌట్ స్టార్గా తనకు పేరు వచ్చేసిందంటే మాత్రం తెలియదు. కానీ జింబాబ్వే పైన మాత్రం 55 పరుగులు చేసి ఫామ్లోకి వచ్చినట్టు కనిపించినా మళ్ళీ తర్వాత వెస్టిండీస్ సెమీఫైనల్స్ ఇంగ్లాండ్తో కూడా మళ్ళీ విఫలమయ్యాడు. అంటే కారణం ఏంటంటే ప్రత్యర్థి జట్టు స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ అభిషేక్ శర్మ పేలవం అయిపోతున్నాడు అనమాట. సో ఫైనల్లో అభిషేక్ స్థానంలో ఫినిషర్ రింకు సింగ్ని జట్టులోకి తీసుకుని బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా చేయాలని కూడా భారత్ ఆలోచిస్తోంది. అంటే గౌతమ్ గంభీర్, ఎందుకంటే గౌతమ్ గంభీర్కి ఇలాంటి ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. ఫైనల్లో ఎవరైనా మారుస్తారా విన్నింగ్ కాంబినేషన్ అంటే గంభీర్ లాంటి వాళ్ళు మారుస్తారు. ఇక మూడవది హర్షదీప్ సింగ్ ఇటీవల తన ఫామ్ అనేది జట్టుకి చాలా ఆందోళన కలిగిస్తుంది. ఇంగ్లాండ్పై సెమీఫైనల్లో అతను 4 ఓవర్లు 51 పరుగులు ఇచ్చాడు. వెస్టిండీస్తో 43 పరుగులు చేశాడు. అది కూడా ఒక్క వికెట్ తీయలేదు వెస్టిండీస్లో అయితే టీమిండియా ప్రస్తుతం 5 ప్రధాన బౌలర్లతో ఆడుతోంది. కాబట్టి ప్రధాన పేసర్ ఇలా పరుగులు ఇస్తుంటే జట్టు సమీకరణాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి ఏం చేయబోతోంది భారత జట్టు అంటే ఫైనల్లో హర్షదీప్ సింగ్ స్థానంలో మహమ్మద్ సిరాజ్ వంటి అనుభవజ్ఞుడిని తీసుకోవడం చాలా అంటే చాలా శ్రేయస్కరం. ఎందుకనంటే సిరాజ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహమ్మద్ సిరాజ్ చాలా సందర్భాల్లో మ్యాచ్ విన్నర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎన్నో సందర్భాలలో జట్టును ఆదుకున్నాడు, అద్భుతంగా ఆడుకున్నాడు అనమాట. సో తనే గ్రేట్ అని చెప్పొచ్చు. అయితే ఇక ఒకసారి కివీస్ భారత్కి సంబంధించిన బలహీనతలు చూద్దాం. అయితే ఐసీసీ ఫైనల్స్ న్యూజిలాండ్తో తలపడటం భారత్కి ఎప్పుడూ ఒక సవాల్. గతాన్ని పరిశీలిస్తే కివీస్తే పై చేదా కనిపిస్తోంది. ఎందుకనంటే ఇప్పటి వరకు భారత్ న్యూజిలాండ్ జట్లు 3 సార్లు ఐసీసీ టోర్నీలలో ఫైనల్స్లో తలపడ్డాయి. ఇందులో 2 సార్లు న్యూజిలాండ్ విజయం సాధిస్తే భారత్ ఒకేసారి విజయం సాధించింది. 2000
ఇయర్లో ఛాంపియన్స్ ట్రోఫీ. ఇక్కడ భారత్ను ఓడించి 4 వికెట్ల తేడాతో కివీస్ వెళ్ళిపోయింది. తర్వాత 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా భారత్ ఫైనల్స్కి వెళ్ళింది, కానీ న్యూజిలాండ్ గెలిచింది. కానీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎట్టకేలకు ఆ ఏడాది జరిగిన ఫైనల్స్లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ మట్టి కరిపించింది. ఫైనల్స్గా ఓటమికి బ్రేక్ వేసింది. అప్పుడు కూడా మన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అనమాట. సో 3 ఫార్మాట్లో ఫైనల్ ఫైట్ అరుదైన రికార్డ్. T20 ప్రపంచ కప్ ఫైనల్లో ఈ 2 జట్లు తలపడడం ద్వారా క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డ్ అనేది నమోదవుతుంది. అది ఏంటంటే ఐసీసీ నిర్వహించే 3 ఫార్మాట్స్ ఫైనల్లో ఒకరినొకరు ఎదుర్కొన్న తొలి జట్లు. అంటే టెస్ట్, వన్డే, T20 ఈ 3 ఫార్మాట్స్లో కూడా తలపడ్డ ప్రత్యర్థులు అనమాట వీళ్ళు. ఓకే, ఇప్పటికి టెస్ట్, వన్డే ఫార్మాట్స్ ఫైనల్స్లో ఆడేసిన ఈ జట్లు ఇప్పుడు T20 ఫార్మాట్లో ఛాంపియన్గా ఎవరు అనేది తెలుసుకోనుంది. ఈ రికార్డు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే అహ్మదాబాద్ స్టేడియంలో లక్షలాది మంది ప్రేక్షకుల మధ్య భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న సూర్యసేన గత రికార్డులను పక్కన పెట్టి సరికొత్త రికార్డును సృష్టించాలనుకుంటోంది. మరోవైపు సాంట్నర్ నేతృత్వంలో కివీస్ జట్టు తమ నిలకడైన ఆట తీరుతో భారత్ని ఇబ్బంది పెట్టాలని స్కెచ్ వేస్తోంది. 2025లో తాము సాధించిన విజయాన్ని మళ్లీ పునరావృతం చేసి ఐసీసీ ఫైనల్స్ హెడ్ టు హెడ్ రికార్డును సమన్ చేయడమే టీమిండియా ముందున్న లక్ష్యమని అర్థమవుతోంది. అయితే టీమిండియాకు సంబంధించి ఇప్పుడున్న పాజిటివ్స్ ఏంటి అంటే సంజు శాంసన్ మంచి కంబ్యాక్. అంటే మీరు అనుకోవచ్చు అభిషేక్ శర్మ కూడా జింబాబ్వే జట్టులో 55 పరుగులు చేశాడు, కానీ తన ఫామ్లోకి రాలేదు కదా అని. వెస్టిండీస్తో ఆట చాలా టఫ్గా నడిచింది, దానిలో తను 95 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్స్లో తను 89 పరుగులు చేశాడు. ఇంత అద్భుతమైన పటిష్టమైన జట్లు విషయంలో కూడా తను ఇంత అద్భుతంగా ఆడాడు అంటే ఇంకా దానికి మించింది లేదు. సో ద నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పొచ్చు అనమాట భారత్కి సంబంధించి. సో ఈ కప్పు కొట్టడం అనేది మాత్రమే మిగిలి ఉంది. సో ఈ క్రమంలో చూసుకున్నట్టయితే గంభీర్ కూడా పిచ్ని రెడీ చేయించే క్రమంలో బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్, నల్లరేగడి మట్టి, ఎర్రమట్టి రెండింటిని కలిపి ఈ పిచ్ని తయారు చేయడం జరుగుతుంది. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే అది పేసర్లకి కలిసి వస్తుంది, బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది, స్పిన్నింగ్కి బాగుంటుంది. సో ఈ నేపథ్యంలోనే భారత జట్టుకి ఈసారి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత జట్టు ఇప్పుడు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్తో ముందుకు వెళ్ళిపోతుంది. అంటే మన అభిమానులకి, క్రికెట్ అభిమానులకు కానీ, క్రికెట్ విశ్లేషకులకు కానీ, భారత జట్టుకు కానీ, కోచింగ్ స్టాఫ్ కానీ ఎవరికైనా కానివ్వండి, అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం అంటే అబ్బా దెబ్బేస్తారే అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకని ఫైనల్స్లో మన భారత జట్టు గెలవడం కొంచెం ఆ స్టేడియంలో కష్టమని, కానీ ఇప్పుడు గెలవడం ఖాయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.